ప్రైజ్ ది లార్డ్. 7 రొట్టెలు కొన్ని చిన్ని చేపలను గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఒక అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు బహుజన సమూహములు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా దేవుడు బోధిస్తూ స్వస్థతలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యం వింటూ సమయాన్ని మర్చిపోయి 3 దినాలు అయిపోయిందంట. 3 దినాల వరకు వాళ్ళు ఏమీ కూడా తినలేదంట. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచి, వీళ్ళు మార్గంలో మూర్చెల్లిపోతారేమో, వీళ్ళను ఉపవాసములో పంపించట నాకు ఇష్టం లేదు అని చెప్తారండి. దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా పస్తులుంచే దేవుడు కాదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసయ్యతోటి, ఈ అరణ్యములో ఇంతమందికి ఆహారము ఎక్కడి నుంచి తీసుకుని వస్తాం ప్రభు అని అడిగినప్పుడు ఆయన తన శిష్యులతో, మీ దగ్గర ఏమున్నాయి అని అడుగుతారండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 34వ వచనం నేను చదువుతున్నాను. యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడగగా వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నావని చెప్పారు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడైతే మీ దగ్గర ఏముంది అని అడిగితే మన దగ్గర ఏముందో అది ఆయనకి ఇచ్చేసే వారంగా ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసయ్య మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి అనగానే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆ ఉన్నయన్నీ కూడా ఆయన చేతిలో పెట్టేసినారు. పెట్టేసిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఆ జనాలకి అక్కడ కూర్చోమని ఆజ్ఞాపించి ఆయన చేసిన ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూద్దాము. 36వ వచనం నేను చదువుతున్నాను. ఆ 7 రొట్టెలు ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడ ఉన్న జనసమూహాలు అయితే చాలామంది వాళ్ళు తిని తృప్తి పొందటానికి అది సరిపోదు, వాళ్ళ దగ్గర ఉన్నదైతే చాలా తక్కువ. అయితే ఆ ఉన్న తక్కువలోనే ఆ 7 రొట్టెలను బట్టి, ఆ కొన్ని చిన్న చేపలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడిగా ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దగ్గర ఎంతో లేకపోవచ్చు, మనకున్న దానిని బట్టి, మనకిచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఆ తర్వాత గమనించినట్లయితే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూలకు వడ్డించిరి. ఆయన దగ్గర ఉన్నదే దేవుని కొరకు విరిచిని వాడుకున్నాడు. మనము కూడా మన దగ్గర ఉన్నదే ప్రభువు కొరకు విరిచే వారంగా ఉండాలి. ఆ తర్వాత ఆ జనాలందరికీ కూడా వడ్డించిన తర్వాత వాళ్ళందరూ తిని తృప్తి పొంది మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పురుషులను కాక తిని వారు 4,000 మంది పురుషులు. తర్వాత జనసమూహాలను పంపివేసి దోణ ఎక్కి మగదాన ప్రాంతములకు వచ్చెను. ఎప్పుడైతే ఈ రీతిగా ఉంటావో, ఉన్నది దేవునికి ఇస్తావో, దేవుని ఉన్నదాన్ని బట్టి స్తుతిస్తావో, ఎప్పుడైతే దేవుని కొరకు నీ దగ్గర ఉన్నది విరుస్తావో, ఈ జనాలు ఎలా అయితే తృప్తి కలిగి తిరిగి వెళ్ళారో అలాగే నీ జీవితంలో కూడా తృప్తి కలిగిన జీవితాన్ని నీవు జీవించేవాడిగా ఉంటావు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.